ఈరోజు మన వీడియో వచ్చేసి తలకాయ కూర కేజీ తీసుకున్నా. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ముందు ఆయిల్ వేసుకుంటున్నా 2 స్పూన్లు, ఇందులోనే వేసుకుంటున్నా. కలిపి పెట్టుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 2 స్పూన్లు వేసుకుంటున్నా. కేజీ అండి, మనకి అల్లం వెల్లిగడ్డ వేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుందని నేను 2 స్పూన్లు వేసుకుంటున్నా. ఇది ఫ్రెష్ది, నిన్ననే వేసుకున్నాను నేను. కారం అండి, నేను ఈ స్పూన్తో ఒక 8 స్పూన్లు వేస్తున్నా. స్పూన్ అండి. మనకు కారం ఉప్పు ఇవి కరెక్ట్గా వేసుకుంటేనే బాగుంటుంది. ఇందులోనే 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నా. మనం మళ్ళీ కావాలంటే కొద్దిగా పోపులు వేసుకోవచ్చు. ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుంటున్నా. 2 స్పూన్లు వేసుకుంటున్నా. హాఫ్ లెమన్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, అందుకే నేను వేసుకుంటున్నా. చూడండి, హాఫ్ తీసుకున్నా. ఇది మంచిగా కలుపుకోవాలని మొత్తం. బాగా కలిపి పెట్టుకోవాలి. మనం మటన్ అయినా చికెన్ అయినా తలకాయ అయినా ఏదైనా ఇలా కలిపి పెట్టుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తీసుకొని ఉండాలండి. చాలా బాగుంటుంది. అప్పుడప్పుడే ఉంటే బాగుంటుంది. చూడండి, నేను ఇలా కలిపేసుకున్నా. ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసుకుంటున్నా. కాసేపు దీన్ని పక్కకు తీసుకున్నాం. మనం ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకున్నాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె తీసుకుంటున్నా అండి. మనకు తలకాయ అంటే సూప్ రావాలి కదా, అందుకోసమని నేను కడాయి తీసుకోలేదు, ఒక గిన్నె తీసుకున్నా. గిన్నె పెట్టి తీసుకున్నా. కొంచెం వేడి కావాలి. వేడైపోయింది. నేను ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నా. ఒక 5 స్పూన్లు వేసుకుంటున్నానండి. మనకు ఎక్కువగానే ఉండాలి, బాగుంటుంది. అందులో 2 స్పూన్లు వేసుకున్నా. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకున్నా. చూడండి, ఆయిల్ వేడవుతుంది. ఒక స్పూన్ పోపు గింజలు, మనకి సూప్ కోసం కొంచెం ఘాటు కూడా ఉంటుంది. నేను మిరియాలు వేసుకుంటున్నా. కొద్దిగా వేసుకుంటున్నా, మరీ ఎక్కువ వేసుకోకండి, ఘాటు ఎక్కువ అవుతుంది. ఇంకోటండి, మనం ఉల్లిపాయలు నేనైతే పెద్దవి ఒక 3 తీసుకున్నాను. ఇన్ని ఎక్కువ తీసుకుంటే అంత గ్రేవీ వస్తుంది, అందుకే నేను ఎక్కువ తీసుకున్నాను. 4 పచ్చిమిర్చి, ముందు పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ఉల్లిపాయలు వేసుకుంటాను.
కలుపుకోవాలండి. మనకి ఉల్లిగడ్డ ఎర్రగా గోలాలి, అప్పుడే మంచి గ్రేవీ వస్తుంది. ఇది ఉడకక ముందుకే మనం అన్నీ వేసుకుంటే మనకి మటన్ ఉడకదు, చికెన్ ఉడకదు, తలకాయ కూడా ఉడకదు, గ్రేవీ అనేది కూడా ఉండదు. మంచిగా ఎర్రగా గోలాలి, అప్పుడే మనకి మంచి గ్రేవీ వస్తుంది. ఉల్లిపాయలు ఎన్ని ఎక్కువ తీసుకుంటే అంత గ్రేవీ వస్తుంది. ఎప్పుడైనా చికెన్ చేసినా, మటన్ చేసినా, తలకాయ చేసినా గ్రేవీ రావాలంటే మనం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలంటే, అందుకే నేను ఉల్లిపాయ ఎక్కువ తీసుకున్నా. మనం ఇది కొద్దిసేపు గోలే వరకు ఆగాలి. మనకి తొందరగా గోలాలంటే నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. ఎక్కువ వేసుకోవట్లేదు కానీ అందులో 2 స్పూన్లు వేసుకున్నాం కదా, ఇందులో 1 స్పూన్ వేసుకున్నా. కొద్దిగా పసుపు అండి చూసి వేసుకొని అందులో వేసుకున్నాను. ఒక 5 నిమిషాలు ఇట్లా మూత పెట్టేసుకోవాలి. మనకు అవి ఉల్లిగడ్డ మగ్గాలి కదా. చూడండి మన ఉల్లిపాయ మొత్తం కోల్పోయింది. ఇప్పుడు నేను ఇందులో కొంచెం పుదీనా వేసుకుంటున్నా. ఇది ఆప్షన్ అండి, పుదీనా అందరూ వేసుకోరు, స్మెల్ వస్తుందని. నేనైతే మంచి స్మెల్ వస్తుందని, బాగుంటుంది, అందుకే వేసుకుంటున్నా. పుదీనా వేసుకున్నా, కొద్దిగా తీసుకున్నా, ఎక్కువ వేసుకోవట్లేదు. కొత్తిమీర కూడా అండి కొద్దిగా ఇప్పుడు పోపు వేస్తున్నాం. మనం దించే ముందు కూడా మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు కలిపేస్తున్నాం. మనకి ఉల్లిపాయ మొత్తం మగ్గిపోయింది చూడండి, ఇలా మగ్గాలి. లేదా అవి ఉడకక ముందే మనం మటన్ వేసినా ఏది వేసినా బాగుంటుంది, గ్రేవీ రాదు. ఇప్పుడు మన తలకాయ కూడా వేసుకుంటున్నాను చూడండి. ఇది వేసుకొని చాలాసేపు మంచి ఆయిల్లో ఉడకాలి. ఆ తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. వేసుకుంటున్నా అండి. కలుపుకోవాలి. మనం ముందుగానే వాటర్ వేసుకుంటే ఉడకదండి, అందుకే చాలాసేపు ఆయిల్లో మంచి ఉడికించుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం చాలాసేపు ఇది ఉడకాలండి. ఉడికిన తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి, కాసేపు ఉడకనిద్దాం. చూడండి మన తలకాయ కూడా ఉడికేసింది. నేను ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. మనం మన తలకాయ కలిపి పెట్టుకున్న గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను నేను. చూడండి తగినన్ని వాటర్ వేసుకుంటున్నా. ఈ వాటర్ ఎక్కువ వేసుకుంటున్నాను అనుకోకండి, మనకి వాటర్ వేసుకున్న కొద్దీ సూప్ వస్తుంది. అందుకే నేను ఇన్ని వాటర్ వేసుకున్నా. ఇది ఎక్కువసేపు మరగాలి, అప్పుడే మనకు సూప్ వస్తుంది. మన ఊళ్ళో అయితే తలకాయ కాళ్ళు 2 కలిపి ఇస్తారు. మనకి ఇక్కడ సిటీలో తలకాయ కాళ్ళు సపరేట్ వేస్తారు కాబట్టి మేము ఒక తలకాయ ఒకటే తీసుకున్నాం. చూడండి ఇప్పుడు నేను ఎక్కువ వాటర్ మీకు అనిపించింది చూడండి ఒకసారి, మరీ ఎక్కువ ఏం లేవు. ఇది చాలాసేపు ఇంకా ఉడికించుకోవాలి, అప్పుడే మనకు సూప్ వస్తుంది ఇందులో నుంచి. ఇది తింటే కూడా మంచిది అంటారు, మోకాల నొప్పులు అవి ఇవి పోతాయని కూడా అంటారు. అందుకే తలకాయ సూప్ బాగుంటుంది అంటారు. ఇప్పుడు మనకు చాలాసేపు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం కొంచెం మసాలా, మటన్ మసాలా వేసుకొని దించుకోవడమే. చాలాసేపు ఉడికించుకోవాలండి. మూత పెట్టేసుకుంటున్నా. చూడండి మన మటన్ మన తలకాయ ఉడికిపోయింది, దగ్గర పడింది. నేను ఇప్పుడు ఒక స్పూను మసాలా వేసుకుంటున్నా. కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది.
చూడండి మన తలకాయ సూపు మరిగింది, రెడీ అయిపోయింది. మనకి ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే రెడీ అయిపోయిందని అర్థం. మళ్ళీ దించేస్తున్నాం, మూతలో